ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ఆత్మలో దీనత్వము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ప్రభువు చెప్పిన ధన్యతలలో ఇది మొదటిది. ఆత్మలో దీనులైన వారు ధన్యులు అనున్నది ఒక వింతైన తాత్పర్యమును తెలియజేయుచున్నది. లోకములోనైతే ధనవంతులైన వారు ధన్యులు లేక అదృష్టవంతులు అని పిలువబడుచున్నారు. ఆత్మలో దీనులయుండుటకు యేసు ప్రభువే మిక్కిలి శ్రేష్టమైన ఉదాహరణ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. ఆయన పరలోక మహిమనంతటినీ విడిచి తన్ను తాను రిక్తునిగా చేసుకుని భూమి మీదికి వచ్చెను. ఆత్మలో దీనులగుటకు అవసరమైన ధన్యకరమైన రహస్యమేమనగా క్రీస్తు నిమిత్తము ఒకడు తన్ను తాను రిక్తునిగా చేసుకొనుటై ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ సత్యమును కనుగొనిన తరువాత క్రీస్తు నిమిత్తము తన్ను తాను రిక్తునిగా చేసుకుని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనములు. ఒకసారి మనలను మనము రిక్తులుగా చేసుకునేటప్పుడు లేక మనలను మనము ప్రతిష్ఠించుకునేటప్పుడు మనకు ప్రియముగా నుండినది ఏదైనా అకస్మాత్తుగా మన యొద్ద నుండి తీసివేయబడినను దేవునితో మన యొక్క సన్నిహిత నడవడి ఆటంకపరచబడదు. మనము మన సమాధానమును పోగొట్టుకొనము లేక కలత చెందము. మనలను మనము రిక్తులుగా చేసుకొని ఉన్నామనుటకు లేక మనకు కలిగినదంతయు ప్రతిష్ఠించుకొని ఉన్నామనుటకు ఇదే ఆనవాలు. నీకు కలిగిన ప్రతిదియు నీవు రిక్తముగా చేసుకొనకపోయిన ఎడల ఒకానొక దినమున ఈ ప్రపంచమును నీవు విడిచిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని విడిచిపెట్టి వెళ్ళుట నీకు చాలా కష్టతరముగా ఉండును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.